అమ్మాయి భలే అనుకున్నాడు. అమెరికా నుంచి ఆంధ్ర వచ్చి పెళ్ళాడాడు. కొత్త భార్యతో 10 రోజుల కాపురం చేసి ఫ్లైట్ ఎక్కాడు. అక్కడ అబ్బాయి వచ్చి గ్రేస్కెళ్తాడని కలలు కంటున్న ఇక్కడ అమ్మాయికి ఆ తర్వాత షాక్ ఇచ్చాడు. నిన్ను పెళ్ళాడమే వేస్ట్, మళ్ళీ తీసుకెళ్లడం అంటూ హ్యాండ్ ఇచ్చాడు ఓ ఎన్ఆర్ఐ మొగుడు. శ్రీకాకుళం జిల్లాలో ఎన్ఆర్ఐ మోసం. అమ్మాయి వెంటపడి పెళ్లాడిన ఎన్ఆర్ఐ, 10 రోజులు కాపురం చేసి విమానం ఎక్కిన మొగుడు, భర్త అమెరికా తీసుకువెళ్తాడని వేచి ఉన్న భార్యకు షాకిచ్చిన ఎన్ఆర్ఐ భర్త. అచ్చ తెలుగు ఆంధ్రావాలాగా పూలదండలతో పెళ్లి కొడుకైన ఇతని పేరు ప్రభాకర్ రావు. 30 ఏళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డాడు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆంధ్రాలో ఉన్న బంధువులను రెండో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడాలని కోరాడు. శ్రీకాకుళం జిల్లా రాజా మండలం కంచిరాం గ్రామానికి చెందిన ఈశ్వరరావు, పార్వతి కుమార్తె అన్నపూర్ణను చూసిన ప్రభాకర్ రావు బంధువులు ఎన్ఆర్ఐ సంబంధం ఉందని ప్రపోజల్ను ఆమె తల్లిదండ్రులకు వెల్లడించారు. అయితే అమెరికా సంబంధం వద్దని తిరస్కరించిన అన్నపూర్ణను మంచతను బాగా చూసుకుంటాడని నమ్మించారు. పెళ్లికి సిద్ధం చేశారు. ఇలా ఉండడం మంచిది కాదు అంటే సరే అయితే నేను ఒప్పుకున్నానండి. అమెరికా సంబంధం తెస్తే నాకు అమెరికా సంబంధం ఇష్టం లేదు, మీరు చేయాలనుకుంటే ఇండియాలోనే సంబంధం చూసి చేయండి అని చెప్పానండి. ఆయన కూడా వాళ్ళు ఒక 4-5 నెలలు విడిచిపెట్టకుండా అబ్బాయి చాలా మంచివాడు, నేను బాగా చూసుకుంటాడు, నీ లైఫ్ బాగుంటుందని నేను ఒప్పుకోకపోతే మా తల్లిదండ్రుల చేత, వాళ్ళు ఒప్పుకోకపోతే చుట్టాల చేత, అందరి చేత ఒప్పించారండి. ఇదిగోండి కాగితాలు అనేసి కాగితాలు చూపించానండి. చూపిస్తే వెంటనే ఎస్పీ గారికి కాల్ చేసి ఆ పత్రాల మీద సైన్ చేసి ఎస్పీ గారికి కాల్ చేసి వీళ్ళది అర్జెంటుగా చూడండి వీళ్ళది అనేసి మాకు పంపించారండి. వీసా అతను అమెరికాలోని 30 సంవత్సరాల నుండి ఉంటున్నాడు, అటువంటి వ్యక్తిని ఎలా నమ్మేవమ్మా అని అన్నారండి. అంటే మా చుట్టాలందరూ నమ్మకంగా చెప్పారండి, అందరూ మా వాళ్ళే, బయట వాళ్ళు ఎవరూ లేదు, అందుకనే నమ్మానండి. 2014 డిసెంబర్ 6న ఘనంగా అన్నపూర్ణను పెళ్లి చేసుకున్న ప్రభాకర్ రావు 10 రోజులు కాపురం చేశాడు. అమెరికాకు వెళ్లి వీసా తీసుకుని మళ్లీ వచ్చి తీసుకువెళ్తానని భార్యకు నచ్చచెప్పాడు. ఫ్లైట్ ఎక్కి అమెరికా చెక్కేశాడు. అంతే, ఫోన్ లేదు. పెళ్లి పెద్దలను, బంధువులను విచారించి ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేస్తే ఇలా అంటున్నాడు. మీరు అలా మాట్లాడకండి, పెళ్లి చేసుకున్నారు మీరు. రావక్కర్లేదు, పాస్పోర్ట్ గురించి కూడా చూడక్కర్లేదు, వీసా కూడా రావటం లేదు. నువ్వు అక్కడ ఉండి నువ్వు రావనవసరం లేదు అని చెప్తున్నాను. పాస్పోర్ట్ కూడా అక్కర్లేదు. నేను చూడను, నేను చూసి మనిషిని కాదు, నేను అసహించుకుంటాను. నేను ఇండియా వచ్చి నేను 2,23,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను. నాకు ఆ బిల్స్ అన్ని నాకు వచ్చినాయి. ఇక్కడ అట్లా డబ్బులన్నీ నేను పే చేయాలి. నేను నా మీద మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? వాళ్ళందరికి భోజనాలు చెప్పండి నేను చెప్పాను, వాళ్ళు అడిగారా చెప్పారు? నీ మీద నేను నీకు నేను వచ్చి నేను ఇండియా వచ్చాను చూడు, నిన్ను నమ్ముకొని అది నేను మోసపోయింది. నిన్ను పెళ్లాడటమే వేస్ట్. అమెరికా నుంచి ఆంధ్ర వచ్చి పెళ్లి చేసుకోవడానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేశాను. ముందు ఆ డబ్బు కట్టు, తరువాత కాపురం మాట ఆలోచిద్దామంటూ ఫోన్లోనే హుకుం జారీ చేశాడు. దీంతో బిత్రపోయిన అన్నపూర్ణ తనకు న్యాయం చేయండి అంటూ అధికారులకు మొరపెట్టుకుంటోంది. ఇక్కడ నుండి అతను ఫోన్ కోసం ఎదురు చూస్తున్నా కూడా అతను నాకు ఫోన్ చేసేవారు కాదండి. ఏంటి వీసా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీసుకెళ్తారని అడుగుతున్నా కూడాను, నీకే వీసా పెట్టను, నీకే పాస్పోర్ట్ నేను పెట్టను, ఏ వీసా పెట్టను, నువ్వు రావద్దు, నువ్వు నాకు సరైన పర్సన్ కాదు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు మాత్రం ఇక్కడికి రావడానికి వీలు లేదు, నువ్వు అక్కడే ఉండు అనేసి చాలా బాధ పెట్టేవారండి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే మాత్రం నేను చాలా ఖర్చు పెట్టాను, ఆ డబ్బులన్నీ నేను వేస్ట్ అయిపోయాయి, నువ్వు నాకు నచ్చలేదు, నీ కింద నేను 2,50,000 ఖర్చు పెట్టాను, ఆ డబ్బులు ముందు నాకు కట్టు, ఆ తర్వాత నీ గురించి ఆలోచిస్తాను, నువ్వు రావాలో వద్దని నేను ఆలోచిస్తాను. అయితే మాకు అమెరికా సంబంధం చేయడం మాకు ఇష్టం లేదండి అని నేను చెప్పేసానండి. మా అమ్మాయి కూడా అమెరికా సంబంధం చేసుకోను, అక్కడికి వెళ్తే ఎవరు ఉంటారు, ఇక్కడైతే మన వాళ్ళు అందరూ ఉంటారని చెప్పి మా ఇద్దరికి ఇష్టం లేకుండా చెప్పేసామండి. అయినప్పటికీ కూడా 2 నెలలు 3 నెలల వరకు వదలకుండా మాకు ఒప్పించి, మా చుట్టాల బంధువులు అందరికీ ఒప్పించి నప్పించి ఈ సంబంధం బలవంతంగా ఒప్పించి చేశారండి. ఎన్ఆర్ఐ మొగుడి మోసానికి బలయ్యానని తెలుసుకుని విలపిస్తోంది.